పండగ పండగ మెగాస్టార్ పండగ. మనశంకర వరప్రసాద్. ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సంక్రాంతి థియేటర్స్ నవ్వుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. అనిల్ రావుపూడి కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని అందరూ తెలిసిందే. మీరు పెట్టిన టికెట్ ప్రైజులకి ఎంత నవ్వాలో అంత నవ్వుకొని వస్తారు థియేటర్ నుంచి. ఇక సినిమా విషయానికి వచ్చేస్తే భార్యాభర్తలు విడిపోతారు. వాళ్ళు మళ్ళీ ఎలా కలిశారు, ఎందువలన కలిశారు అనేది సినిమా కాన్సెప్ట్. స్టోరీ రొటీన్గా ఉన్నప్పటికీ అనిల్ రావుపూడి తీసిన విధానం, ఆ స్క్రీన్ ప్లే మనకు ఎక్కడ లో ఫీల్ కాకుండా చేస్తుంది. ఇక పాజిటివ్స్ వచ్చేసి చిరంజీవి గారి వింటేజ్ లుక్స్, ఆయన గ్రేస్, ఆయన స్టైల్, ఆయన డ్యాన్స్. ఇక పాత చిరంజీవి కనిపిస్తారు అనుకోండి, ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి మళ్ళీ కొత్త చిరంజీవి చూస్తారు. సాంగ్స్ అయితే ఆల్రెడీ హిట్ అయిపోయాయి. బీమ్స్ చాలా అదరగొట్టేశాడు. బీమ్స్ వెంకటేష్ ఎంట్రీ సీన్ చాలా బాగుంటుంది. ఆయన స్టైల్, ఆయన స్వాగ్ కూడా అదిరిపోతుంది. నయనతార క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశాడు అనిల్ రావుపూడి. నాకైతే తులసి డేస్ గుర్తుకొచ్చాయి మళ్ళీ. ఇక వెంకటేష్ అండ్ చిరంజీవి మధ్య జరిగే సీన్స్ మనకి పాత రోజులు గుర్తు చేస్తాయి. ఆ పాత సాంగ్స్ కానీ, ఆ పాత వైబ్ కానీ మళ్ళీ మనకి చాలా బాగా ఆకట్టుకుంటాయి థియేటర్లో. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఓల్డ్ మెగాస్టార్ని చూసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ పాత డేస్ అన్నీ గుర్తుకొస్తాయి మెగాస్టార్ గారు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన కామెడీ టైమింగ్, ఆయన డ్యాన్స్ అని అంతా అన్ని పాత డేస్ గుర్తుకొస్తాయి. ఇక సినిమా విషయానికి వస్తే ఇట్టా ఫ్లాప్ అంటే ఇట్టనే చెప్పొచ్చు. ఇప్పటివరకు వచ్చిన రాజా సాబు, మనశంకర వరప్రసాద్ అయితే మనశంకర వరప్రసాదే బాగుంది. అలా అని సంక్రాంతి వినరని చెప్పలేము. ఎందుకంటే ఇంకా 3 సినిమాలు ఉన్నాయి. రవితేజ గారిది, నవీన్ పొలిశెట్టి గారిది అండ్ శర్వానంద్ గారిది. ఇవన్నీ చూశాక అసలైన సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుస్తుంది. మళ్ళీ రేపటి రివ్యూతో కలుసుకుందాం. బాయ్.